హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంట్రెక్ ట్రేడర్. సో ఈరోజు మనకు మార్కెట్ ఫ్లాట్గానే ఓపెన్ అయింది. సో మొన్నటి మార్కెట్ మొన్న మనం ఈ ఏరియాలో తీసుకున్నాం, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాము. తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ బాగా సెల్లింగ్ వచ్చింది. సో ఈ ఏరియాలో కూడా కొద్దిగా ఎంటర్ అయ్యాము. తర్వాత సో కొంత ప్రాఫిట్ వచ్చింది. తర్వాత మార్కెట్ ట్రేడ్ తీసుకోలేదు. సో మ్యాక్సిమం పర్ఫెక్ట్ ఎంట్రీ కోసమే చూడాలి. మనం ఎక్కువ ఎంట్రీలు తీసుకుంటే ట్రాప్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. సో ఈరోజు మార్కెట్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది. తర్వాత స్లోగా ఈ అప్ ట్రెండ్ తీసుకుంది. తర్వాత ఈ ఏరియా దాకా వెళ్ళింది. సో మనకు సెల్లింగ్ ప్రెజర్ వస్తుందా లేదా తెలియదు. సో ఇక్కడైతే మనం ఒక ఎంట్రీ అయితే తీసుకుందాము. సో మనకు ఒక అవకాశం వస్తే సో చూద్దాము. సో ఈ ఏరియాలో ట్రై చేద్దాము. చూద్దాము మనకి ఏ విధంగా పొజిషన్స్ చూసుకుంటే, ఒకటి ఇండోస్టార్ది 5 లాట్స్ అంటే 5 క్వాంటిటీ జీటీటీ ఆర్డర్ హిట్ అయింది. సో పొజిషన్స్ ఏం లేవు. సో చూద్దాము. సో ఇక్కడ మనకి కొద్దిగా డిస్కౌంట్ ప్రైస్లో వస్తే మనం తీసుకుందాము ఒకటి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్మోస్ట్ 3గా వస్తుంది, 2:15. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఒక ట్రేడ్ కిందికి తీసుకున్నాము, సైడ్ వేస్గా ఉంది. అది నేను చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకు నజారా అనేది జీటీటీ హిట్ అయింది. తర్వాత బజాజ్ ఫిన్సర్ ఒకటి జీటీటీ హిట్ అయింది. సో అదేవిధంగా మనకు ఇండోస్టార్ ఒకటి కూడా 5 క్వాంటిటీ ఎర్లీ మార్నింగ్ హిట్ అయింది జీటీటీ ఆర్డరు. సో దీని తర్వాత నేను ఓన్లీ 1 క్వాంటిటీ 1 లాట్ తోటే చేద్దాం అనుకున్నాను. సో సమ్హౌ నేను ట్రాప్ అయిపోయాను ఎర్లీ మార్నింగ్ తీసుకున్నది. సో ఓల్డ్ డే నేను సైడ్ వేస్ మార్కెట్లో ట్రాప్ అయిపోయాను, రాంగ్ ఎంట్రీలో పడిపోయాను. సో దాన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు 2:30 తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మనకి బిగ్ మూమెంటం వచ్చింది. సో దాంట్లో సమ్హౌ మనం నేను కొంత ప్రాఫిట్ అయితే వచ్చి మనకు సైడ్ వేస్ నుండి తర్వాత బిగ్ మూమెంటంలో మనం కొద్దిగా కవర్ చేయగలిగాము. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ సో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అనుకున్నట్టుగా మనకు కొంత పైకి వెళ్తుంది అనుకున్నాను, కానీ అది కిందికి వెళ్ళింది. సో మళ్ళీ కిందికి ఎంటర్ అయ్యాను, అది కిందికి వెళ్తుంది అనుకుంటే మళ్ళీ అది పైకి వెళ్ళింది. సో ఈ విధంగా నేను ఎర్లీ మార్నింగ్ ట్రాప్ అయిపోయాను. ఆల్మోస్ట్ 9:30 10 నుండి సో ఆల్మోస్ట్ 2:30 వరకు సైడ్ వేస్ మార్కెట్లో ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పైకి అని కాదు కిందికి అని కాదు ఒక సైడ్ వేస్ మార్కెట్గా తీసుకెళ్ళింది. సో రాంగ్ ఎంట్రీలో టైం డీకే కోసం జరిగింది. సో వేస్ట్గా ఎంటర్ అయినట్టుంది. కొద్దిగా కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకొని స్లోగా ఎంటర్ అవ్వాల్సింది. సో అది కొద్దిగా ఎర్లీగా ఎంటర్ అవ్వడం వలన కొంత సైడ్ వేస్ మూమెంటం వచ్చి కన్ఫ్యూజన్ చేసేసి ట్రాప్ చేసేసింది. సో సమ్హౌ మనం అలాగే ఉండేసి 2:30 ఆ టైంలో మళ్ళీ మూమెంటం డౌన్ సైడ్, మనం ఎర్లీ మార్నింగ్ 8 సైడ్ అనుకున్నామో అటు సైడే కొంత మూమెంటం డౌన్ సైడ్ ఇచ్చింది. సో దానివల్ల మనం రికవరీ చేసుకోవడానికి ఆస్కారం అయింది. ఎర్లీ మార్నింగ్ది కొద్దిగా మార్నింగ్ టు 2 వరకు అది లాస్ట్లోనే అలాగే హోల్డ్ చేసాము. అది సడన్గా అది బిగ్ ఫాల్ అయి పడేసి కొంత ప్రాఫిట్ అయితే వచ్చింది. సో మార్నింగ్ ఉన్నదే మనం అలాగే కంటిన్యూస్గా ఉంటే నాకు ఇంకా 2-3 thousand దాకా వచ్చేది. సో దాన్ని ఎగ్జిట్ చేసేసి మళ్ళీ పైకి వెళ్ళాను. సో అట్లా 2-3 సార్లు ఎంట్రీ చేసాము. మనకు బ్రోకరేజ్ ఒక 700+ బ్రోకరేజ్ వచ్చింది. సో అక్కడ ఒకటి మిస్టేక్ జరిగింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనము ఇన్ ద మనీలో ఒకటి తీసుకోవాలి. ప్లస్ కొద్దిగా నెక్స్ట్ వీక్ది ఈ 8th ఎక్స్పైరీది కాకుండా నెక్స్ట్ వీక్ మనం ఎక్స్పైరీ తీసుకోవాలి. సో దట్ టైం డీకే కాదు, ఒకవేళ సైడ్ వేస్లో మనం ట్రాప్ అయిపోయినా కానీ కొంత హోల్డ్ చేసుకునేటానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో దాన్ని కాన్ఫిడెంట్గా డౌన్ సైడ్ మార్కెట్ స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది కిందికి. సో కాబట్టి మనకు ప్రాబ్లం ఉండకపోయేది. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కన్ఫ్యూజ్డ్గా ఉంది. సో ఆపరేటర్స్ ట్రాప్ చేశారు. మార్కెట్ డౌన్ సైడ్ అని కాదు, అప్ సైడ్ అని కాదు, ఒక సైడ్ వేస్ రేంజ్ బౌండ్లో మార్కెట్ని ఒకే సైడ్లో తీసుకెళ్లారు. కాబట్టి ఎవరైతే మార్నింగ్ ఎంటర్ అయ్యారో పైకి ఎంటర్ అయిన వాళ్ళకి లాస్ ఇచ్చింది. తర్వాత ఎవరైతే కిందికి ఎంటర్ అయ్యారో వాళ్ళని మార్నింగే 10:30 లోపు ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళందరినీ ట్రాప్ చేసినట్టుంది మార్కెట్. సో అది కొద్దిగా మనం
కొద్దిగా డిలేడ్గా ఎంట్రీ చేసుకోవాలి. అందులో క్వాంటిటీ కూడా ఎక్కువ ఎంట్రీ అయిన వాళ్ళకి కన్ఫర్మ్డ్గా లాస్ వచ్చి ఉండొచ్చు. సో దానికోసమని 1 లాట్దే తీసుకోవాలి. అది ప్లస్ ఈ వీక్ ఎక్స్పైరీది తీసుకోకూడదు, నెక్స్ట్ వీక్ది ఎక్స్పైరీ తీసుకోవాలి. సో దట్ మనం సైడ్ వేస్గా ఉన్నా కానీ టైం డికే అనేది ఉండదు. సో వ్యూ అనేది కన్ఫర్మ్డ్గా కిందికా పైకా అనేది కన్ఫర్మ్డ్గా మనం అంచనా వేయగలగాలి. తర్వాత స్టాప్ లాస్ని పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ ఇచ్చి మనం క్విక్గా కొంత లాస్ తోటి ఎగ్జిట్ అయిపోతే మనకు బిగ్ లాస్లోకి వెళ్ళము. సో అది చిన్న మిస్టేక్స్ అనేవి మనం ఈ ట్రేడింగ్ నుండి మనం నేర్చుకోవాలి. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ మనం చార్ట్ ద్వారా క్లియర్గా మన మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అయిందో చూద్దాము. అన్నట్టయితే నేను ఎలా ట్రాప్ అయ్యాను అనేది ఇక్కడ క్లియర్గా వివరిస్తాను. సో నిన్న మార్కెట్ చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో అప్ ట్రెండ్ తీసుకుంది, అంటే మొన్న ఫ్రైడే. సో తర్వాత కంటిన్యూస్గా మనకి ఎంత పైకి వెళ్ళిందో అంత కిందికి వచ్చేసింది. సో నేను ఈ ఏరియాలో తీసుకున్నాను. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనకు అదే గ్రాఫ్ని, సో మనకి ఈ ఏరియాలో మనం ఎంట్రీ అయ్యాము. తర్వాత ఇక్కడ కూడా మనం రీఎంట్రీ అయ్యి ఇక్కడ నుండి ఈ ఏరియాలో మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాము. సో ఇదంతా మనం క్యాచ్ చేయలేకపోయాము. సో ఇక్కడ నుండి ఇదంతా, సో తర్వాత మార్కెట్ కొద్దిసేపటికే మళ్ళీ బిగ్ ఫాల్ పడ్డది. సో నేను ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి కొద్దిగా క్యాచ్ చేశాను. సో ఇది మొన్నటిది. సో ఈ రోజుది చూసుకున్నట్టయితే మార్కెట్ ఇక్కడ ఈ ఏరియాలో ఓపెన్ అయింది. సో ఇక్కడ కిందికి వచ్చేసింది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మార్కెట్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది, ప్యారలల్గా ఇటు వెళ్ళేసి కంటిన్యూస్గా అప్ ట్రెండ్ తీసుకుంది. సో నేను ఈ ఏరియాలో ఎంట్రీకి ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ చేస్తే పైకి, కిందికి బ్రేక్ చేస్తే కిందికి అన్నట్టుగా నేను ప్లాన్ చేశాను. సో అదేవిధంగా మనం ఇక్కడ మార్కెట్ చూసుకున్నట్టయితే ఈ క్యాండిల్ని హైక్ బ్రేక్ చేస్తుంటే నేను ఈ ఏరియాలో తీసుకుందాం అనుకున్నాను. సో ఇక్కడ ట్రెండ్ లైను ఇక్కడ మనకు ఆల్రెడీ దీన్ని టచ్ చేసినప్పుడు ఒక ట్రెండ్ లైన్ ఇటు వచ్చింది. సో మార్కెట్ ఈ ఏరియాకి వచ్చి మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుని ఈ ఏరియాకి వచ్చింది. సో నేను ఇక్కడ నుండి సడన్గా పైకి తీసుకుందాం అనుకున్నాను. సో ఈ ఏరియాలో తీసుకుందాం అనుకున్నాను. సో నాకు కొద్దిగా టైం బిజీ వల్ల, వేరే పనుల వల్ల తీసుకోలేకపోయాను. సడన్గా మార్కెట్ కింద పడిపోయింది. సో ఈ ఏరియాలో పడిపోయేటానికి నేను కొద్దిగా ఇటు బుల్లిష్ సైడ్, అంటే బుల్లిష్ కొద్దిగా ఇటు దాకా వచ్చిన తర్వాత కిందికి తీసుకుందాం అనుకున్నా, ఇది క్యాప్చర్ చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ ఈడ ఎంటర్ అవ్వాల్సింది. సో మనకి క్విక్గా ఎంటర్ అవ్వాలి బయింగ్ అని అంటే. సో అంత ఎంట్రీ కాలేక నేను వెంటనే ఈ ఏరియా కొద్దిగా ఇటు పడంగానే ఇక్కడ కిందికి ఎంటర్ అయ్యాను. సో ఇది ఎంటర్ అవ్వగానే కొద్దిగా సడన్గా ఇటు కొద్దిగా ఈ ఏరియా దాకా వస్తుందేమో అనుకొని ఎంటర్ అయ్యాను ఇక్కడ. సో మార్కెట్ ఏం చేసింది, కంటిన్యూస్గా రేంజ్ బౌండ్లో టైంపాస్ చేసింది, మనల్ని ట్రాప్ చేసింది. అటు పైకి వెళ్ళనియలేదు, ఇటు కిందికి వెళ్ళనియలేదు. సో నేను మొన్న అంటే సో ఇక్కడ నుండి వెళ్తే ఇది టార్గెట్, ఇటు పైకి వెళ్తుందని. సో అదేవిధంగా ఒకవేళ ఇది బ్రేక్ చేసిందనుకో, సో ఈ లైన్ బ్రేక్ చేసిందనుకో, సో మనకి ఈ ఏరియాలో ఎంటర్ అయినా కానీ ఇంకా కొద్దిగా బిగ్ టార్గెట్ ఉంటుంది అని. సో ఈ ఏరియా ఎంట్రీ జోన్ కాదనుకున్నాను. సో మార్కెట్ ఆల్రెడీ ఈ ఏరియాలో మనకు నేను ఇక్కడ ఒకటి ఎంటర్ అయ్యాను, మళ్ళీ కొద్దిగా ఇటు రీట్రేస్ చేసుకుంటే ఇంకోటి ఎంటర్ అయ్యాను, 2. సో కంటిన్యూస్గా మార్కెట్ ఇక్కడ టైంపాస్ చేసింది ఇటు సైడు. సో అంటే ఈ ఏరియా మనం కొద్దిగా ఓపిక చేసుకోవాల్సింది, ఎందుకంటే ఇంత బిగ్ ఫాల్ ఉంది కాబట్టి మార్కెట్ సైడ్ వేస్ తీసుకొచ్చాడు మార్కెట్ని అంతా. సో ఈ ఏరియాలో అంటే నేను ఇటు ఎంటర్ అవ్వలేదు, ఎంటర్ అవుదాం అనుకున్నాను, ఆ టైం దొరకలేదు. మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయినప్పుడు ఎంటర్ అవుదాం అనుకున్నా, ఎంటర్ అయ్యాను కానీ మార్కెట్ స్టాప్ లాస్కి తీసుకెళ్ళింది. నేను ఎగ్జిట్ కాలేదు, 2 లాట్స్ తీసుకున్నాను. సో మార్కెట్ ఈ విధంగా కంటిన్యూస్గా మనకు ఆల్మోస్ట్ ఈ ఏరియాలో సడన్గా ఇక్కడ బిగ్ మూమెంటం పైకి ఇచ్చేదానికి నేను ఇటు సైడ్ దాన్ని స్టాప్ లాస్ సెకండ్ టైం ఇంక ఇటు పైకి వెళ్తుందేమో అనుకొని నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను స్టాప్ లాస్ కోసం అని. ఫస్ట్ ఎగ్జిట్ కాలేదు. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఇటు ఎంటర్ అయ్యాను, పైకి ఎంటర్ అయ్యాను. సో మార్కెట్ సడన్గా కిందికి వచ్చేసింది. సో అలాగే వెయిట్ చేశాను, మళ్ళీ సడన్గా సో ఈ ఏరియాలో సడన్గా ఇలా కింద పడుతున్నప్పుడు ఎగ్జిట్ అయిపోయి, సో ఈ ఏరియా నుండి నేను కిందికి ఎంటర్ అయ్యాను. సో కిందికి ఎంటర్ అయితే, సో ఇక్కడ ఏదైతే మనం అంటే నేను ఆల్రెడీ ఈ నుండి ఇటు సైడే ఎంటర్ అయ్యి ఉన్నాను, ఇటు సైడ్ టార్గెట్ వస్తుందేమో అనుకోని. కానీ ఇక్కడ మార్కెట్ స్లోగా మనం ట్రాప్ చేసినట్టు వెళ్ళింది, పైకి వెళ్తుంది అన్న ఉద్దేశంలో. సో నేను
దీన్ని కట్ చేసేసి అటు పైకి ఎంటర్ అయ్యాను. అది చేయకుండా ఉండాల్సింది. ఆల్రెడీ మార్నింగ్ ఏదైతే ఇటు కిందికి అని వ్యూ అనేది కింది సైడ్కి పెట్టుకున్నాను. సో అది పెట్టుకొని ఉన్నట్టయితే బాగుండేది, మనకు కింది సైడ్కి టార్గెట్ వచ్చేది. సో మనకు కొంత గుడ్ ప్రాఫిట్ వచ్చే ఆస్కారం ఉండేది. సో ఇక్కడ కరెక్ట్ పర్ఫెక్ట్గా మనకు ట్రెండ్ లైన్స్ అనేవి ఇవి రెస్పెక్ట్ చేశాయి. సో ఇవి ఇంత ఇప్పుడు గీసినవి కావు, ఇవి ఓల్డ్గా. సో ఇక్కడివి కూడా చూసుకున్నట్టయితే ఇది ట్రెండ్ లైను. సో ఇది మొన్న ట్రెండ్ లైన్ గీసుకున్నా, కరెక్ట్గా అదే ఏరియాని రెస్పెక్ట్ చేసి ఇక్కడికి స్టాప్ లాస్ ఇట్టింది. సో ఇక్కడ కూడా మనకి సడన్గా ఈ ఏరియానే, సో ఈరోజు మార్కెట్ ఫాల్ అయింది. సో కరెక్ట్గా ఈ ఏరియాకి ఈ లైన్ని టచ్ చేసి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ రివర్స్ తీసుకుంది. మళ్ళీ అదేవిధంగా దీనికి సో దీన్ని డ్రా చేశాను. డ్రా చేస్తే మార్కెట్ కరెక్ట్గా ఈ ఏరియాకి వచ్చింది. సో ఇది బ్రేక్ చేసేసింది. సో కొన్ని లైన్స్ అనేవి ఇవి కూడా ఇంతకుముందు ట్రెండ్ లైన్సే. సో ఇక్కడ మనకు చూసుకుంటే ట్రెండ్ లైన్స్ మనం ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఈ విధంగా ట్రెండ్ లైన్స్. సో ఆ ట్రెండ్ లైన్స్ గీసుకోవడం వలన సో ఇది రెస్పెక్ట్ ఇచ్చింది. సో మార్కెట్ ఇటా వెళ్తూ దీన్ని బ్రేక్ చేయలేదు, పైకి వెళ్ళింది ఈ విధంగా. సో ఇక్కడ ఏదైతే లైన్ని క్రాస్ చేయకుండా వెళ్ళిందో సో ఇది పక్కాగా బేరిష్ సైడ్ అని ఒక సిగ్నల్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏరియాలో కూడా సో మనకి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే సో దీన్ని బ్రేక్ చేయలేదు. సో ఇది ఆల్రెడీ ఈ ఏరియాని బ్రేక్ చేయకుండా కంటిన్యూస్గా రిజెక్ట్ అయింది. అంటే మనం డౌన్ సైడ్ అని చూసుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే సైడ్ వేస్ మార్కెట్ని తీసుకొచ్చింది, ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వలేదు అప్ సైడా లేకపోతే డౌన్ సైడా అనేది. సో మనం క్లియర్గా అంటే ఎంట్రీ కోసం అనేది ఇక 2 తర్వాతనే మనకి ఒక అవకాశాన్ని ఇచ్చింది. సో ఇది కూడా ఈ ట్రెండ్ లైన్ కూడా మనము సో ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా ఇది ఈరోజు గీసింది కాదు, ఇంతకుముందు గీసిన ట్రెండ్ లైనే. సో కరెక్ట్గా దీన్ని బ్రేక్ చేసేసింది. సో మనం ఈ ఏరియాలో తీసుకున్నా కానీ సో ఈ ఏరియాలో కానీ తీసుకున్నా మనకి ఆల్రెడీ ఇక్కడ తీసుకుంటే బెటర్, నేను ఈ ఏరియాలోనే తీసుకున్నాను. సో మనకి మంచి ప్రాఫిట్ అయితే ఇంకా మంచిగా వచ్చేది. సో ఇక్కడ ముందైతే ట్రాప్ అయ్యి కొంత ఎంట్రీ ఎగ్జిట్లు అనేవి చేయడం వలన కొంత ట్రాప్ అయినట్టుగా అనిపించింది. సో సమ్హౌ డేని కొద్దిగా పాజిటివ్గానే క్లోజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ క్లియర్గా చూసుకుంటే సైడ్ వేస్ మార్కెట్గానే ఉంది. ఎందుకంటే మొన్న బిగ్ మూమెంటం ఇచ్చింది, నేను కూడా అనుకున్నాను ఎర్లీ మార్నింగ్ మూమెంటమే ఉంటుంది, క్లియర్ ఇండికేషన్ ఉండదు కాబట్టి. సో ఎంట్రీ అనేది కొద్దిగా డిలే చేసుకోవడం బెటర్ అనుకున్నాను, కానీ సమ్హౌ ఇక్కడ ట్రాప్ చేసింది. సో ఇటు సైడ్ ఎంటర్ అయినాం. సో కావాలంటే ఇంకా వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోవాల్సింది. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి.